రెండు ప్రధానమైన రాష్ట్రాలపైన ఎక్కువ దృష్టి ఉంది. 5 ఇంపార్టెంటే ఏ పార్టీకైనా. కానీ ప్రజలు చూసే వాళ్ళకి ఒకటి పశ్చిమ బెంగాల్, ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి తమిళనాడు పైన కూడా ఎక్కువ దృష్టి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ విషయాన్ని చూస్తే ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన దాన్ని బట్టి తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని కనిపిస్తోంది. కానీ 1-2 సంస్థలు బీజేపీ రావడం ఖాయమన్నట్టుగా సర్వే ఫలితాలను ఇస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ పశ్చిమ బెంగాల్ పైన? ఈశ్వర్, సాక్షి ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం. ఇది ఒకటి ఎగ్జిట్ పోల్స్ గతంలో, ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు అన్నట్టుగా చూడాలి పరిస్థితిని. ఎప్పుడైతే కేంద్రం ఎస్ఐఆర్ అని ఒకటి పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఓట్లను అంటే జెన్యున్ ఓటర్లను ఉంచి బోగస్ ఓట్లు తీసేయాలనే ఒక పేరుతో చేస్తున్న ఈ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉన్నదో దీని కారణంగా చాలా సందేహాలు నెలకొంటున్నది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి. మీరు పశ్చిమ బెంగాల్, తమిళనాడు 2 ప్రధాన రాష్ట్రాలు అన్నారు. నిజంగా కూడా ఇది పశ్చిమ బెంగాల్, తమిళనాడు 2 మనం మాట్లాడుకోవడానికే కాకుండా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకైనా లేదా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కైనా తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకేకైనా అందరికీ ప్రతి వాళ్లకు ఇవాళ ఈ 2 రాష్ట్రాలు ముఖ్యమైన 5 రాష్ట్రాల్లో కేరళ అందరికీ తెలిసింది ఏంటంటే కేరళ సాధారణంగా కేరళ ఓటర్లు ఒక టర్మ్ కంటే ఎక్కువ ఒక పక్షాన్ని ఉండనివారు, అధికారంలో మారుస్తూ ఉంటారు. సరే ఈసారి యూడిఎఫ్ వస్తుందనే ఒక ప్రచారం అయితే ఉన్నది. కేరళది ఎట్లా ఉన్నా కూడా ఈ 2 పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రం కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అస్సాం ఎట్లాగో ఈసారి హ్యాట్రిక్ బీజేపీ కొడుతుందనే మొదటి నుంచి కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదే అవకాశం లేదా? అది కూడా జరిగే. ఇప్పుడు అక్కడ అంటే సర్వేలు కానీ తర్వాత ఇప్పుడు వస్తున్న వీటిని కానీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తున్నది అస్సాంలో బీజేపీ వచ్చేట్టుందని. బెంగాల్ అండ్ తమిళనాడు ఈ 2 తీసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్ఐఆర్ అనే దాని విషయంలో వివిధ రాజకీయ పక్షాలు చాలా అనుమానాలు, చాలా సందేహాలు వ్యక్తం చేసినాయి. కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నవి. మీకు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇవాళ పరకాల ప్రభాకర్ అంటే ఆయన దేశం అంతా తిరిగి మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు ఎక్కడ ఎట్లా జరిగింది, మొత్తం లెక్కలతో సహా చూపిస్తున్నాడు ఆయన. సాయంత్రం 6 తర్వాత తెల్లవారుజామున 2-3 వరకు జరిగిన వాటిల్లో ఎన్ని ఓట్లు పోలేని, నిమిషానికి ఎన్ని ఓట్లు, సెకండ్కు 3 ఓట్లు పోలేనట్టు ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఒకటండి, కేంద్ర ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయతకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత ఇవాళ చర్చలోకి వచ్చింది. తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కూడా దేశ ప్రజలు, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది, దేశంలోనే ప్రజలందరిలో ఇట్లాంటి అందరిలో అంటే భారతీయ జనతా పార్టీ మిత్రులు ఒప్పుకోకపోవచ్చు, మీరు మాట్లాడితే అందరు మాట్లాడినట్టు అవుతుందా అని. కానీ చాలామందిలో, ఎక్కువ మందిలో ఈ సందేహాలు ఉన్నవి. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. అధికారంలో ఉన్న పక్షాల పట్ల ఒక రకంగా, ప్రతిపక్షాల పట్ల ఒక రకంగా వ్యవహరిస్తున్నది అని మీరు చెప్పినట్టుగా పరకాల ప్రభాకర్ కానీ ఇతర సంస్థలు కానీ చాలా క్వశ్చన్స్ రేజ్ చేసేసారు. ఈ క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు వాటికి ఆన్సర్ చెప్పి అనుమానాలుంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి. కానీ ఎక్కడ ఆ ప్రయత్నం ఎన్నికల సంఘం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. చేయకపోగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదో ఒక పత్రికా గోష్ఠిని నిర్వహించి రాజకీయ పక్షం మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు ప్రతిపక్షాలు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తాయి, లేదా ప్రతిపక్షాలు కొన్ని ఫిర్యాదులు తీసుకొస్తాయి నీ ముందుకి. తీసుకొచ్చినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పని ఏమిటి అంటే దానికి స్పష్టతనివ్వాలి. అట్లా కాకుండా ఆ ప్రతిపక్షం మాట్లాడిన దాన్ని అధికార పక్షం ఖండించినట్టుగా, అంటే 2 రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్న చర్చగానో 2 రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్న సంఘర్షణగానో దీన్ని మార్చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఒకప్పుడు శేషన్ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్గా ఉన్న రోజుల్లో చెప్పినాడు ఆయన,
ఇప్పటికీ ఆ పేరు అందరికి గుర్తుండిపోయి ఆయన తీసుకొచ్చినటువంటి శేషన్ కాలంలో వచ్చిన సంస్కరణల్ని మనం ఈనాటికి అదే విధంగా కంటిన్యూ చేసుకుని ఉంటే డిఫరెంట్గా ఉండేది. మారుతూ వచ్చినాయి. సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మేము దీన్నేమి ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు, వాళ్ళు స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. కానీ మనం ఇవి చూస్తున్నప్పుడు, ఉదాహరణలు చూస్తున్నప్పుడు మాత్రం మనకు కనిపిస్తున్నది క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘం అంటే అందరికీ సందేహాల్ని, అందరిలో ఉన్న సందేహాల్ని పటాపంచలు చేసి స్పష్టతనిచ్చి ఇగో ఇది ఎస్ఐఆర్లో ఇది జరిగింది అని చెప్తే బాగుంటుంది. ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకున్నాం. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ కింద దాదాపు 90 లక్షల ఓట్లు తీసేసినారు అనుకోవాలి. తర్వాత 60 లక్షలు అన్నారు. ఎన్ని ఓట్లైనా కూడా ఒక్కసారి ఇన్ని ఓట్లు తీసేస్తే అంతమంది 5 ఏళ్ల కాలంలో 60 లక్షల మందో 90 లక్షల మందో వేరే దేశం నుంచి వచ్చినారా, లేకపోతే ఇక్కడన్న వాళ్ళు చనిపోయినారా, ఏమిటిదంతా? దీని విషయంలో మాత్రం స్పష్టత రావాల్సిన అవసరం. సరే, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫలితాలు ఎట్లా వస్తాయి? ఇక్కడ ఇంకోటి ఏమిటంటే పశ్చిమ బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 3 పర్యాయాలు అధికారంలో ఉంది. 2011 నుంచి ఇప్పటివరకు 2011, 16, 21 3 సార్లు వరుసగా అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది పనిచేస్తుంది, యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుంది. దాన్ని కనుక భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ ఇప్పుడు గతంలో మమతా బెనర్జీ కంటే ముందు ఆమె పార్టీ కంటే కూడా ఎక్కువ కాలం అక్కడ అధికారంలో ఉన్నది సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్. జ్యోతి బసు గారు దాదాపు 24 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే అసలు ఉనికిలో లేకుండా పోయేంతలా ఎట్లా వెళ్ళిపోయింది సార్? అసలు ఆ వామపక్షాలు అంటే వాళ్ళు దాని విషయంలో ఆత్మశోధన చేసుకోవాల్సిందే. అన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీలు ఇవాళ కనీసం అక్కడ డిపాజిట్లు వస్తాయా లేదా, ఒక సీట్ అన్న వస్తుందా లేదా అనే పరిస్థితి ఎందుకు వచ్చినాం అనేది ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకు సిపిఎం నాయకత్వం లెఫ్ట్ ఫ్రంట్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. మీకు సిద్ధార్థ్ శంకర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాంగ్రెస్లో. ఆ పార్టీ పోయింది. సుదీర్ఘకాలం అధికారంలో ఉండిన లెఫ్ట్ ఫ్రంట్ పోయింది. తృణమూల్ వచ్చి ఇప్పుడు తృణమూల్ కూడా ఏమిటి, మమతా బెనర్జీ కాంగ్రెస్లోంచి బయటకు వచ్చిన వారు. ఇవాళ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి తన సొంత పార్టీ పెట్టుకొని ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేసినారో ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ మమతా బెనర్జీ కూడా అదే చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్లోంచి బయటకు వచ్చి ఆమె యూత్ కాంగ్రెస్లో అలా యాక్టివ్ వర్కర్. ఆమె కాంగ్రెస్ విధానాలు నచ్చక, కాంగ్రెస్ చేస్తున్నవి నచ్చక జగన్మోహన్ రెడ్డి లాగానే బయటకు వచ్చి ఆమె ఒక పార్టీ పెట్టుకొని తృణమూల్ కాంగ్రెస్ అని అధికారంలోకి వచ్చి ఫస్ట్ చాలా రోజులు ఆమె ఒకసారి అయితే ఒకే తన ఒకతే ఎంపీ పార్టీ తరఫున లోక్సభలో, అట్లాంటిది అధికారంలోకి రావడం 3 పర్యాయాలు నిలబెట్టుకోవడం వరుసగా అధికారంలో ఉండడం. ఇవాళ పరిస్థితి డెఫినెట్ గా కొంత యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుంది. అయితే ఈ ఎస్ఐఆర్ పేరుతోటి జరిగిన కొన్ని అవకతవకల కారణంగా ఆమె ఓటమికి ఎక్కువ అవకాశాలు అనేది బయట మనకు వినిపిస్తున్నది.